హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ పొద్దుటే బయలుదేరి ఒక మంచి ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. ఏంటో ఆ ప్లేస్ చెప్పనా? ప్లీజ్ జస్ట్ ఏ మినిట్. ఇంకా కారెక్కి స్టార్ట్ అయిపోయాము. వీళ్ళకి పక్కనేనండి ఆస్ట్రియా. అక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయట. అవేంటంటే సాల్జ్బర్గ్ అని ఒక సిటీ అండ్ హాల్స్టాట్ అని ఒక సిటీ ఉన్నాయట. అవి చూద్దామని చెప్పి బయలుదేరాము. కారు స్టార్ట్ అయితే ముందు ఆయిల్ కొట్టించుకోవాలి కదా. సరే, దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగామండి. ఇక్కడ ఆయిల్ కొట్టించుకోవాలి అంటే మనమే ఇంకా కొట్టుకోవడం అనమాట. ఆయిల్ ఇంకా మనమే ఎంత కావాలంటే అంత కొట్టుకొని దానిలో ఇంకా అమౌంట్ పే చేయాలన్నమాట. అలా ఉంటుందట. ఇంకా దారి అందివే ఇలా ఉంది. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అంతమంది జర్మనీ అంటే జర్మనీలో పచ్చదనం అండి. ఎక్కడన్నా చూడండి మీకు ఆ గ్రీనిష్ అట్మాస్ఫియర్, మధ్య మధ్యలో అక్కడ ఇల్లు. మన అవుట్స్కర్ట్స్కి వెళ్ళేటప్పటికి అలా కనిపిస్తుంది అనమాట. నిజంగా ఎంత బాగుంటుందో, నిజంగా నాకైతే చాలా మెస్మరైజింగ్గా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎలా అనిపిస్తుంది మీకు. అలాంటి ఇంట్లో కొన్ని రోజులైనా ఉండాలని అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అక్కడ చర్చిలా కనిపిస్తుంది కదా. ఇక్కడ ప్రతి ఊళ్ళో కూడా అలా ఒక చర్చ్ ఉంటుంది అనమాట. చిన్న చర్చికి చిన్నదో పెద్ద ప్రతి ఒక్క ఊళ్ళో అలా ఒకటి కంపల్సరీగా ఉంటుంది. మీకు ఆ పక్కనే మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఆల్ప్స్ మౌంటైన్స్ అండి. ఈ స్విట్జర్లాండ్ ఇక్కడ పక్కన దగ్గరే కాబట్టి వీళ్ళకి దగ్గర కన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఆస్ట్రియా వచ్చేసాం. సాల్స్బర్గ్ లో లోపలికి వెళ్దామండి. ఇంకేమేమి ఉన్నాయి మొత్తం చూస్తా వీడియో తీస్తాను. హాయ్ చెప్పండి శ్రీకాంత్, పండు. బస్ ఎక్కామండి. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని టికెట్ తీసుకొని బస్ ఎక్కాము. ఇంకా కారు ఉంది కదా, ఎందుకని కారు అక్కడ పార్క్ చేసుకొని ఇలా బస్సులో వెళ్తున్నారు అనుకుంటున్నారా? దానికి కారణం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అండి. ఇక్కడ వీళ్ళు ఎక్కువ మంది అలాగే చేస్తారన్నమాట. బయట అలా పార్క్ చేసుకొని లోపల సేఫ్గానే ఉంటుంది కార్ అయితే. అట్లా పార్క్ చేసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. నా ఈ పింక్ క్యాప్ స్టోరీ ఏంటో మీకు లాస్ట్లో చెప్తానండి, తప్పకుండా చూడండి వీడియో. ఊళ్ళో ఈ కన్వీనియన్స్ ఉపయోగించుకొని అన్ని చూసిన తర్వాత అప్పుడు ఇంక మళ్ళీ వచ్చి కారు తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ఐడియా ఏదో బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చిందండి. మీకు నచ్చిందా? ఇప్పుడు మేము ముందుగా వెళ్తున్న ప్లేస్ సిటీ సెంటర్ అండి. ఇది మనకు ఒక సినిమాను గుర్తు చేస్తుంది. అదేంటో తెలుసా? ఇక్కడ కూడా చర్చ్ కనపడుతుంది చూసారా? ప్రతి చోట ఒక చర్చ్ ఉంటుంది. అలాగా ఇదే స్టైల్లో ఉంటుంది అన్నమాట ఇక్కడ చర్చ్. ఇంకా ఈ సిటీ సెంటర్లో జనాలందరూ కూడా ఎందుకు ఇంతమంది టూరిస్టులు ఉన్నారంటారా? ఈ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ మన్మధుడు సినిమాలో నాగార్జున, నాకు వాటర్ అంటే చాలా భయం, నేను రాలేను బ్రిడ్జ్ మీద అంటే హీరోయిన్ నా వైపు చూస్తురా, నువ్వు వాటర్ వైపు చూడుకో అని చెప్పంటు కదా, ఆ బ్రిడ్జ్ అనమాట ఇది. అందరూ తాళాలు లాక్ చేసి ఉన్నాయండి. ఇదేంటంటే లవ్ లాక్ అట. ఇలా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రేమకి గుర్తుగా వాళ్ళ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వేస్తేనంటే ఒక బిలీఫ్ అట. అందుకని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని మరి ఇలా చేస్తూ ఉంటారట. ఎలా ఉంది ఈ ట్రెడిషన్? మీరు నమ్ముతున్నారా? ఏమోనండి, ఎవరిది వాళ్ళదే కదా. ఓకే, మనకేం ఇబ్బంది లేదు కదా, నమ్మేద్దాం. ఇంకా సిటీ సెంటర్లోనే ఆ బ్రిడ్జ్ చూసిన తర్వాత ఇంకా ఇవన్నీ అలా స్ట్రీట్స్ అలా చూస్తూ వెళ్ళామన్నమాట. ఎంత బాగున్నాయండి నిజంగా. అసలు ఆ బిల్డింగ్స్, ఆ స్ట్రక్చర్స్ అంటే వీళ్ళు మెయిన్ ఏంటంటే హెరిటేజ్ని బాగా కాపాడతారనమాట. ఎప్పుడో ఇవి అసలు ఇప్పుడు మీకు సౌండ్ వినిపించింది కదా, అది ఇక్కడ 108 సౌండ్ అండి, అంబులెన్స్ సౌండ్ అనమాట. ఇంకా ప్యాలెస్కి వచ్చేసామండి. మిరాబెల్ ప్యాలెస్ అని. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసింది అనుకున్నారు? ఎప్పుడో 1600s కన్స్ట్రక్షన్ చేసింది. అస్సలు నమ్మలేమన్నమాట, అంత నీట్గా ఉంది. 1600s మీరు లోపల చూస్తే షాక్ అవుతారు. బయట చూసారా ఈ ఫ్లవరింగ్, ఈ గార్డెన్ అంతా కూడా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా ఇందులో ఇంకా బాగా కనపట్లేదేమో అనిపిస్తుందండి నాకు. అసలు చూడడానికి, అసలు చెప్పడానికి కూడా నో వర్డ్స్ అనిపిస్తుంది అనమాట. అట్లా ఉంది. ఎంత బాగుందంటే వీళ్ళు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు త్రూఅవుట్ ఇయర్ ఏదో ఒక ఫ్లవర్స్ పూసేలాగా మెయింటైన్ చేస్తారంటండి. ఆ ఫ్లవర్స్ అలా వచ్చేలాగా వేస్తారట, మొక్కలకు వేయడం కూడా. సో ఎప్పుడూ కూడా ఇంకా అందంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడూ కూడా ఇంతే అందంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఆర్కిటెక్చర్, ఇంకా ఇక్కడ ఈ గార్డెన్లోనే అక్కడక్కడ మనకు కనిపిస్తాయండి కొన్ని ఆర్కిటెక్చర్, అంటే పెద్ద స్టాచ్యూస్ లాగా. అవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా మంది ఇక్కడ బయట గార్డెన్లో ఈ ఫౌంటైన్ దగ్గర మంచిగా ఫోటోషూట్ అది చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మా పండు కూడా కాసేపు 4 ఫోటోలు దిగింది. అదండి ప్యాలెస్. ఆ వెనక్కి కనిపిస్తుంది కదా, అదనమాట ప్యాలెస్. లోపలంతా మార్బుల్, మొత్తం మార్బుల్ వరల్డ్లో ఉంటుంది అనమాట. లోపల నుండి ఆ ఆర్కిటెక్చర్ కానీ మొత్తం అన్నీ కూడా మార్బులే.
ఇప్పుడు రౌండ్గా ఒక లుక్ వేసేయండి, అంతా ఎలా ఉందో ఒక లుక్ వేసేయండి, సరిపోతుంది. మొత్తం ఒక అవుట్లుక్తో మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. చూసారా ఆర్కిటెక్చర్, ఆ బొమ్మలు చూసారా, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. అసలు షూట్ చేయడానికి ఏది షూట్ చేయాలో నాకు అర్థం కాలేదు. అసలు ఎంత ఉందంటే ఇంక ఇలా షూట్ చేసుకుంటూ పోతే అసలు ఎన్ని అవర్స్ వీడియో అవుతుందా ఇది అనిపించింది అనమాట. ఎగ్జాక్ట్గా షూట్ చేస్తే అంత అసలు మనకి కళ్ళకి ఫీస్ట్ అనమాట, అసలు ఐ ఫీస్ట్. కొన్ని వందల ఎకరాల్లో ఉంటుందండి ప్యాలెస్. ఇంకా ప్యాలెస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా అందంగా ఉంది. ఆ ఫ్లవర్స్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఎంత బాగుందోనండి. ఎక్కడ మనకి చిన్న పేపర్ ముక్క కానీ చెత్త కానీ వేస్టేజ్ అన్నది అసలు మనకు కనిపించదండి. అక్కడక్కడ బిన్స్ ఉన్నాయి, వాటిలోనే పడేస్తున్నారు. ఎంత ఓపిక లేని వాళ్ళు కూడా అక్కడ దాకా వెళ్ళి అందులోనే పడేస్తారనమాట. నీట్నెస్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో. గవర్నమెంట్ కూడా ఒక రూల్ తేవాలండి, చెత్త పడేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని ఇక్కడలాగా. అప్పుడు మన దగ్గర కూడా చాలా బాగుంటుందేమో అనిపించింది. మన బంతిపూల చెట్లండి, మన బంతిపూలు ఉంటే అందమే వేరు కదా. ఎంత అందంగా ఉందో చూడండి. వచ్చిన తర్వాత మన బంతిపూలు యాడ్ అయితే ఎంత అందం వచ్చిందో చూడండి. ఇది 1600s కట్టిందా అని చెప్పి అనిపిస్తుందండి చూస్తే మాత్రం దగ్గర నుండి. నిజంగా ఆ రోజుల్లో కట్టిన ప్యాలెస్ దాన్ని ఈ రోజు కూడా వీళ్ళు హెరిటేజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి వీళ్ళ ప్యాలెసెస్. ఇక్కడ మ్యూనిక్లో కూడా అంతేనండి. ఆ లోపల సిటీ సెంటర్లో ఎక్కడా కూడా 3 stays కన్నా ఎక్కువ కట్టనివ్వరు. ఎందుకంటే అక్కడ హెరిటేజ్ అంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి కదా, కనిపించవు కదా. అందుకని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరట. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు హెరిటేజ్కి. ఈ ప్యాలెస్ను కూడా యునెస్కో టేకప్ చేసిందంటండి. యునెస్కో సైట్ కిందే ఉందట ఇది కూడా, మిరాబెల్ ప్యాలెస్. మొత్తం మార్బుల్తో కట్టడం వల్ల ఏమోనండి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, ఎక్కడ ఇదంతా 1600s కట్టింది అయినప్పటికి కూడా అసలు ఎక్కడైనా పట్టుకుంటే పడిపోతుందేమో, ఏదైనా ఊతుందేమో అసలు అనే ఛాయలే లేవండి పొరపాటును కూడా. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఏవైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ఆ బొమ్మలు చూసారా పిల్లలవి ఎంత బాగున్నాయో. కూడా హ్యూమన్ బీయింగ్స్ బొమ్మలు ఎక్కువ కనపడతాయండి. అవి కూడా ఏంటి అన్ని సగం సగం బట్టలు వేసుకున్నాం అనమాట. అవి ఆడవాళ్ళవి కావచ్చు మగాళ్ళవి కావచ్చు, అన్ని సగం సగం వేసుకున్న బట్టలతో అన్ని బొమ్మలే ఉంటాయి, మనుషుల బొమ్మలే ఉంటాయి అనమాట. అసలు ఈ పిల్లల బొమ్మలు అయితే నాకు ఎంత బాగా నచ్చాయంటే ఇందులో చాలా బాగా నచ్చాయి. అసలు మీకు కూడా క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇలాంటివి చూసానండి. జాన్ కీట్స్ వీటిని చూసి బోల్డ్ అంత ఇంప్రెస్ అయిపోయి మంచిగా రాసేవాడు అనమాట. దీనిని మార్బుల్ హాల్ అంటారంటండి. ఏంటంటే ఇప్పుడు ఈ హాల్లో ఏం జరుగుతున్నాయంటే కన్సర్ట్స్ జరుగుతాయట అప్పుడప్పుడు. సో ఆ కన్సర్ట్స్కి అలా ఉపయోగిస్తూ ఉన్నారట. పెద్ద హాల్ అండి, నీట్గా సీటింగ్ అరేంజ్ చేసి మంచిగా డిజైనింగ్ మొత్తం కార్వింగ్ అంతా చేసి చాలా బాగుంది. అప్పుడు మిర్రర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా జాగ్రత్తగా, రాజులది కదా, చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఉంచారు. వీళ్ళు హెరిటేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఇవి జాకెట్స్ తగిలించుకోవడానికి అంటండి వాళ్ళు యూజ్ చేసిన ఆ రోజుల్లో రాజులు. ఇది కొండ మీద ఒక క్యాజిల్ ఉంటుందండి. ఆ క్యాజిల్ అవుట్లుక్ అనమాట ఇది. మా అమ్మ ఇంకా చాలా దూరం ఉంది మేము ఎక్కలేను అని చెప్పంటే మాస్టర్ సరేలే అని చెప్పేసి మేము ఆ పైకి వెళ్ళలేదు. ఆ క్యాజిల్కి చుట్టూ కూడా ఇసా రివర్ ఉంటుందట, చుట్టూ ఆ రివర్ పారుతూ ఉంటుందట. ఆ మధ్యలో క్యాజిల్ అట. ఎంత బాగుంది కదా. ఆ రోజుల్లో క్యాజిల్ అలా ప్రొటెక్ట్ చేయడానికి కూడా వాటర్ ఉండేలా చూసుకునేవాళ్ళట క్యాజిల్ చుట్టుపక్కల. భలే చెక్కారు కదా అసలు, బాగా అసలు చాలా బాగా చేశారు, బాగుంది కదా. అడు నోరు తెలిసి ఉన్నట్టు కూడా ఎంత బాగుంది చూడండి. మనకు ఎదురు కనిపిస్తుంది కదా అవి ఈ బస్సెస్ అండి. ఈ బస్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ బస్సెస్ అనమాట. ఎలక్ట్రిసిటీని ఆ పైన కేబుల్స్ ఉన్నాయి కదా వాటి నుంచి వీటికి యాంటెనా లాగా 2 ఉన్నాయి కదా, వాటితో అవి రీఛార్జ్ చేసుకుంటూ వెళ్తాయట. అంటే బస్సు వెళ్ళినంత దూరం కూడా ఆ 2 యాంటెనాస్ ఆ వైర్లను అట్లా టచ్ చేస్తూ వెళ్తాయి. సో ఆ విధంగా రీఛార్జ్ అవుతాయి. అది బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రియా అండి. నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఇది ఒకటి అండి ఇక్కడ. ఎందుకంటే ఆ బస్సు వెళ్ళినంత దూరం కూడా ఆ యాంటెనాలు ఆ వైర్లను అలా టచ్ చేస్తూ వెళ్తాయి అనమాట, రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. ఇది బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రియా అండి ఇక్కడ. తర్వాత ఇంకా జనాలందరూ అసలు టూరిస్టులు, ఇది మంచి టూరిస్ట్ సెంటర్ కదా, ఎంత మంది ఉన్నారంటే ఫుల్ రష్గానే ఉంది ఆ రోజు. ఇక్కడ ఒక వెండర్ ఉందండి, ఆమె డ్రెస్సింగ్ చూసారా చాలా వెరైటీగా ఉంది కదా.
ఇంకా ఇది మన ఊర్లో సంత లాంటిదండి. ఏంటంటే రైతులు స్వయంగా తయారు చేసినవి కావచ్చు, వేరే వాళ్ళు స్వయంగా తయారు చేసినవి కావచ్చు, అవన్నీ తెచ్చిపెట్టి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారన్నమాట. మరి ఈ బుట్టలు చూసారా, ఇవి ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసిన బుట్టలు, చిన్నప్పుడు వాడేవాళ్ళం కదా ఆ బాస్కెట్స్, అవి అనమాట. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు వాడుతూనే ఉన్నారు. ఈ క్యాప్స్ మాత్రం బాగా పనిచేస్తాయండి. యాక్చువల్గా మేము క్యాప్స్ని ఏమో అనుకున్నాం కానీ మాకు ఎండకి మాత్రం చాలా ప్రొటెక్ట్ చేసినాయి ఇవి. మేము వెళ్ళినప్పుడు 28 డిగ్రీసే ఉంది కానీ ఎండ, కానీ ఎంత షార్ప్గా ఉంటున్నాయండి రేస్ మాత్రం. చూడడానికి మనకేమో 45 డిగ్రీస్ అలా ఉంటే చాలా వేడిగా అనిపిస్తుంది కదా, ఇక్కడ మాత్రం 28కి అద్దిరిపోద్ది. ఇంకా ఇవన్నీ కూడా బీఫ్, చికెన్, మటన్, పోర్క్ ఇంక ఇలాంటివన్నీ ఉంటాయండి. ఇదేమో చీజ్ అనమాట, ఇది గోట్ చీజ్ అట, చాలా కాస్ట్లీ అట. ఇంకా ఫిష్ తర్వాత అవన్నీ చూసి, ఇంకా మెయిన్ అండి ఆ పోర్క్ అని బీఫ్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా నేనైతే చూడలేకపోయానండి, చాలా కష్టం అనిపించింది. ఇంకా టైపు లుక్ వేయలేదు. ఇంకా మన వెజిటబుల్స్ వైపు వచ్చినట్లయితే మిరపకాయలు ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ మిర్చేనండి, ఆల్ టైప్స్ ఆఫ్ మిర్చి అనమాట ఇవి. ఇక్కడ నేనైతే ఆ వెండర్స్ని చూస్తూ ఉండిపోయా, వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఆ వెండర్స్ని చూస్తూ ఉండిపోయా అనమాట. కాసేపు మనకేం కొంటలేదు కదా మనం, అందుకని వాళ్ళని చూస్తూ ఉండిపోయాను. ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ, ఇంకా అసలు మనకి సంతలో ఏమేమి దొరుకుతాయో, కూరగాయలు అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, మరి నాన్ వెజ్ అయితేనేమి, ఇంకా ఇవన్నీ. ఇక్కడ నేను దీన్ని అనుకున్నాను, ఈ వైట్గా ఉంది కదండి, దీన్ని ఏమనుకున్నానంటే ఇలాగే దుంపేమో అనుకున్నా, కానీ ఆ పైన ఉన్న ఆ లీఫ్ని వాడతారంటండి, ఆ లీఫీ వెజిటబుల్ లాగా. ఇంకా అలా అవన్నీ చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ ఏమున్నాయంటే పంప్కిన్ అని, ఇంకా ఇవి చూసారా క్యాప్సికమ్, ఎల్లో, ఈ ఆరెంజ్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఇంకా టొమాటోలు, ఇంకా ప్లాస్టిక్ వేనండి ఈ వెజిటబుల్స్ అయితే. ఇక్కడ చూస్తే తయారు చేస్తారా, ఆల్కహాల్ తయారు చేస్తారంటండి వీటితోటి. కానీ స్మెల్ ఎలా ఉందంటే, ఎలా అని చెప్పు, అదో రకంగా లవంగాలు అట్లా అన్నట్టు పండు, లవంగాలు అలా కొంచెం అట్లా. ఇంకా అలా మొత్తం కూడా అవ్వలేదండి, సగమే అయింది. అలా రౌండ్ వేసిన తర్వాత ఇంకా సరే కాసేపు కూర్చొని మళ్ళీ కంటిన్యూ చేద్దాంలే అని చెప్పేసి కూర్చున్నాం, భోజనం చేద్దామని. మేము ఫుడ్ తెచ్చుకున్నామండి, సరే తినేద్దాం కదా, కాస్త ఇంకా 12 అవుతుంది కదా అని చెప్పేసి తిందాం అనుకుంటున్నాము. మా వాళ్ళేమో వెళ్ళి వాటర్ బాటిల్ అని ఒక డ్రింక్ ఏదో తీసుకొస్తామన్నారు. ఇంకా తినగానే స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ ఫుడ్ మనం తినలేమండి, బయట తిందామన్నా కానీ తినలేము, అందుకని చెప్పేసి మేము ఒక ఐటెం ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాము. ఏంటో ఐటెం చూపించమంటారా? స్టార్ట్ చేసామని చూపిస్తాను. వెజిటబుల్ రైస్ ఇదైతే బెస్ట్ అని చెప్పి పొద్దుట చేసుకుని వచ్చామండి. ఇంకా ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయండి, మనకి డెకరేషన్కి వాడతారు చూడండి, అలాంటి ఫ్లవర్స్ అనమాట. మొత్తం చాలా బాగున్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇంకా ఇవండి మనకి లాన్లో పెట్టుకోవడానికి, గార్డెన్లో పెట్టుకోవడానికి మంచి మంచి వుడెన్ కార్వింగ్ అనమాట. ఇవన్నీ కూడా భలే ఉన్నాయి కదా. ఈ బొమ్మ అయితే స్పెట్స్ పెట్టుకొని చాలా బాగా నచ్చింది మాకైతే. ఇవన్నీ ఫ్లవర్స్ లాగా, ఇవన్నీ కూడా పార్క్, మనకి ఇంట్లో చిన్న గార్డెన్ ఉంటే గార్డెన్లో పెట్టుకోవడానికి బాగుంటాయట. వీటిల్లో మన కోడిపుంజులకు కూడా స్థానం ఇచ్చారండి, బాగున్నాయి కదా కోడిపుంజులు. ఇంక ఇవన్నీ వుడన్వండి. ఇక్కడ వీటిలో మాకు బాగా నచ్చినవి ఏంటంటే చిన్ని కుక్క పిల్లలు, లేకపోతే పిల్లి పిల్లలు అలాగా పడుకోనున్నట్లుగా, నిజంగా రియల్గా ఏమో ఇవి బొమ్మలు కాదేమో, చాలా రియల్గా ఏమో అనిపించాయి అనమాట. ఇంకా అందుకని మేము టెంప్ట్ అయిపోయి వాటిలో బొమ్మని కొనేసాము, ఈ బొమ్మను కొనేసామండి. ఇంకా మార్కెట్లో నుంచి బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి అలా తిరుగుతూ వెళ్ళామన్నమాట. ఇంకా టైం ఉంది కదా ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పేసి తిరుగుతూ వెళ్ళాము. క్యాజిల్కి వెళ్దాం అనుకుంటే మాస్టర్ ఏమో ఏముంది జైపూర్లో చూసాం కదా క్యాజిల్స్, ఇంకా ఇప్పుడు వద్దులే అని చెప్పేసి అన్నారన్నమాట. సరేలే ఇంకేదైనా కొత్తగా చూద్దాం అనుకుంటున్నారులే అని చెప్పేసి క్యాజిల్కి వెళ్లకుండా ఆగిపోయాము. ఇంకా ఇక్కడ మొజార్ట్ మ్యూజియం ఉందండి ఒకటి. ఈయన గ్రేట్ మ్యూజిషియన్ అట ఆ రోజుల్లో. ఆయన చాలా చిన్న వయసు 35 yearsకి ఏమో చనిపోయారంట. కానీ ఉన్న కొద్ది కాలంలో మంచి 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 మ్యూజిక్ని అందించారట. అందుకని చెప్పేసి ఆయన పేరు మీదుగా ఇక్కడ ఒక చిన్న మ్యూజియంని అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి, అది తిప్పుతూ ఉంటే మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఆయన క్రియేషన్ ఏనట.
ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ ఇందాక మన్మధుడి బ్రిడ్జ్ చూసాం కదా, ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చి మళ్ళీ ఆ బ్రిడ్జ్ మీద నుంచి చుట్టూ ఒక రౌండ్ వేద్దాము అని చెప్పేసి మొత్తం అసలు అక్కడండి ఎన్నిసార్లు చూసినా తనివి తీరట్లేదు అనమాట. అందుకని ఏంటో మరి ఇంకోసారి చూపిస్తాను, ఇంకోసారి చూపించాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి చుట్టూ అలా ఒక వీడియో తీసాను అనమాట. అంటే ఒకసారి మిస్ అయింది, ఇంకోసారి ఏమైనా కనిపిస్తుందేమో ఇంకా అందంగా అని చెప్పేసి ఒక చిన్న ఆశ. దీనిలోని బ్యూటీ మీకు అర్థమైందా? చాలా అందంగా ఉంది కదా, అసలు రియల్గా చూడాలండి. అబ్బా అద్భుతం. టీవీలో అప్పుడప్పుడు వాల్ పేపర్స్ లాగా వస్తాయి చూడండి, టీవీ ఆగిపోయిన తర్వాత కనిపిస్తున్నాయా, అవి అలా టచ్ అవుతూ వెళ్తాయన్నమాట. ఇంకా అవి అలా రీఛార్జ్ చేసుకుంటే ఇప్పుడు వెళ్తాయి, చూద్దాం చూడండి. అయితే ఇది భలే అనిపించిందండి, ఎక్కడ చూడలేదు నేనైతే అసలు. ఇది బాగుంది కదా, ఇంకా రన్నింగ్లోనే అలా రీఛార్జ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, బాగా ఫుల్ ఎండగా ఉంది. ఎండగా ఉంటే సరే కార్లో క్యాప్స్ ఉన్నాయన్నమాట. క్యాప్ ఉంటే ఆ క్యాప్ నేను సెలెక్ట్ చేసుకుంటే మా మాస్టర్ దిగిన తర్వాత అమ్మో చాలా ఎండగా ఉంది, నాకు క్యాప్ కావాలని చెప్పేసి క్యాప్ పెట్టుకున్నారండి. చివరికి నాకు పింక్ క్యాప్ మిగిల్చారు. అది నా పింక్ క్యాప్ స్టోరీ. ఇలా అయిపోయింది నా పరిస్థితి. వాళ్ళిద్దరు స్పండును తనే మంచిగా ఆ క్యాప్స్ పెట్టుకున్నారు. ఇంకా చివరికి ఎండకి తట్టుకోలేక నేను ఇది పెట్టేసుకున్నాను అనమాట. ఎలా ఉంది, బాగానే ఉందా, పర్లేదా? ఇంకా ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే అండి ఐస్ క్రీమ్స్ అండి. ఎన్ని రకాలు ఉంటాయో, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. 2-3 రకాలు మిక్స్ చేసి ఇస్తారు. అందుకని నేను మా మాస్టర్ మాత్రం ఐస్ క్రీమ్స్ మాత్రం ఫుల్గా BMW బైక్ చూద్దామా, బాగలేదని నేను తినట్లేదు, కానీ మాస్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రంట్కి వెళ్ళి చూద్దామా. ఇదేనండి BMW బైక్ ఫ్రంట్ పార్ట్. బాయ్స్కి అయితే బాగా నచ్చేస్తుంది కదా. BMW కార్ అంటే పెద్ద క్రేజ్ కదా, ఇక బైక్ అంటే ఇంకా క్రేజ్ ఉంటుంది. ఎలా ఉంది, నచ్చిందా? ఇది సైడ్ పార్టీలో. ఓకే, ఇవండి ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్ విశేషాలు. ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? మన్మధుడి బ్రిడ్జ్ చూసారా? నాకు బాగా వింతగా అనిపించింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కదా ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను ఒక వర్డ్ నేర్చుకున్నాను, అది మీకు చెప్పనా? డాంకే షూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.